సో మనాలి నుంచి ఢిల్లీకి బయలుదేరాం కదా, మధ్యలో ఒక కురుక్షేత్రం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అదే మహాభారత టైంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది చూసేలా, ఆ యుద్ధం జరిగిన ప్లేస్ అనమాట. మేము ఇక్కడికి వచ్చే వరకు మిడ్-నైట్ 2 అయింది, ఎవ్వరు లేరు. సో గేట్స్ అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. సో కాబట్టి మేము నలుగురం లోపలికి వచ్చేసినాం. అసలు చాలా పెద్దగా ఉంది అండ్ ఇందులో టెంపుల్ కూడా ఉంది. నైట్ టైం కాబట్టి ఇట్లుంది, కానీ డే టైం అయితే ఇంతమందితోటి ఫుల్ క్రౌడ్ తోటి ఉంది. సో ఈ కురుక్షేత్రం తర్వాత నెక్స్ట్ ఇక ఢిల్లీ కాదని చెప్పేసి డైరెక్ట్ మధురాకి వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ కార్ మధురకే కొట్టేసినాం. మేము బేసిక్ ఇవన్నీ మా ప్లాన్లో లేవు. లడాక్ అనుకోకుండా వాళ్ళు ఆ రోడ్డు బంద్ పెట్టడం వల్ల మాకు ఇవన్నీ కొత్తగా వచ్చాయి, మధుర అనేది. సో డైరెక్ట్ ఇప్పుడు మధురాకే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో మధురాకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి ఎటు వెళ్ళాలని చెప్పేసి మధుర నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే ఢిల్లీ క్యాన్సిల్ చేసుకొని వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మధుర. మేము మధురకు వచ్చి రూమ్ దొరకబట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చే వరకు ఈ అరౌండ్లో మాకు 6 అట్లా అయింది. ఇక 6కి అక్కడ నుంచి ప్రేమ్ మందిర్కి వచ్చాము. ప్రేమ్ మందిర్లో చూసుకున్నామని చెప్పేసి ఫస్ట్ ప్రేమ్ మందిర్కి వచ్చాము. ప్రేమ్ మందిర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి అనేది చెప్పేసి కొట్టేస్తారు. మళ్ళీ తేడా వస్తే జ్వరాల ఆ చిన్న పిల్లలు ఎంత 10వ పొరాలు కూడా ఇక్కడ గిక్కాలు వేసుకుని తింటాను. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఈ షర్ట్ యూపీ అంటారు రా బాబు, యూపీ వాళ్ళు రా బాబు. జాతర నడుస్తున్నాను. అసలు ఇంతమంది ఎందుకు వచ్చినా నాకు అర్థం అవుతుంది. ఏదో ఫ్రీగా ఏదో పంచుతా అంటే ఫ్రీగా వస్తానే కదా అని చెప్పేసి తీసుకుపోవడానికి వస్తారు చూసినా. ఆ రేంజ్లో వచ్చిన మంది ఎట్లా అంటే ఇక నెట్టుకుంటూ వెళ్ళిపోతాను. అసలు పక్కకి జరుగుతామంటే స్పేస్ కూడా లేదు, అంతమంది ఉన్నారు ఇక్కడ. అసలు ఎందుకు వచ్చినారా బాబు అనిపించింది ఈ టైంలో. అంతమంది ఫోటోలు దిగుతాను, రీల్స్ చేస్తాను, డ్యాన్సులు చేస్తాను, వీడియోలు తీసుకుంటాను. ఎట్లా అంటే సిచ్యువేషన్, మేము యూపీకి ఎంటర్ అయిన తర్వాత మేము బాగా గమనించింది ఏంటంటే, నీ పక్కకు జాగున్నా కూడా సరే నేను పక్కకు జరుగు అని అన్నారు వాళ్ళు. నిన్ను నెట్టేసుకుంటూనే పోతారు వాళ్ళు. మన పక్క నుంచి పోరు, మనం జరుగు అన్నారు, నిన్ను నెట్టే పోతారు. వాళ్ళకి అది సరదానో ఏంటో అర్థం కాదు నాకైతే. ఇక ప్రేమ్ మందిర్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ బాగుంది అండ్ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. వచ్చే వాళ్ళందరూ కూడా ఈ లైటింగ్ కోసమే వస్తున్నారు. ఆ లైటింగ్లో వైట్ బిల్డింగ్ సూపర్గా అనిపిస్తుంది. ఇక ప్రేమ్ మందిర్ నుంచి ఎట్లా బయటకు వచ్చేసినా, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఇస్కాన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం.
ఈ ఇస్కాన్ నుంచి ఇక నైట్ 10 AM అవుతుంది. పక్కనే ఉన్న ఆశ్రమ్ ఘాట్కి వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకృష్ణుడి జన్మస్థానం చూసుకున్నాం. అక్కడ నుంచి తాజ్మహల్ బయలుదేరాం. అక్కడ తాజ్మహల్ ఎంట్రీకి వచ్చేసినాం. ఇది మా అనీష్ ఖాన్ ప్రోద్బలం. చిన్న పోరాడుకి చాక్లెట్ దొరికితే ఎట్లా అట్లా కూడా దారం తయారైన వీడు. వండర్ వరల్డ్ 8 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. 8th వండర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకటి చూపిస్తాను. దీంట్లో చాలా కష్టాలు ఎదురైనా దీనికే చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మా హోటల్లో వేడిస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి మనకి ఇప్పుడు బయట అవపడుతుంది కదా, ఇట్లా వెళ్ళిన వెంటనే ఒక అద్భుతాన్ని చూస్తారు. చీమల గుంపులు లెక్క మనుషుల్ని, దాని తర్వాత తాజ్మహల్. అంటారు. వాళ్ళ స్పెషల్ డే అని చెప్పేసి వితౌట్ ఎంట్రీ టికెటే లోపలికి అలో చేశారు మమ్మల్ని, అందరినీ అంతే. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే వాళ్ళ స్పెషల్ డే అని చెప్పేసి ఆ సమాధి దగ్గర కూడా అందరిని అలో చేస్తారు. కానీ నాకు అంత అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మేము వెళ్ళలేదు సమాధి దగ్గర. బయటనే ఫోటోలు దిగినాం. అక్కడ నుంచి అక్కడికే బస్ బయటకు వెళ్ళిపోయినాం. మేము అక్కడనే నైట్ దాదాపు 6-7 వరకు ఉన్నాం. అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళాము. అయోధ్యలో ఫుల్ దారుణం, అది పిచ్చ క్రౌడ్ ఉన్నారు అక్కడ. దర్శనం అయిపోయే వరకు మా ఫేసులు చూసినా ఎట్లయిపోయినా తొక్కిసలాటలు కూడా అయినాయి ఇక్కడ. ఈ అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళినాం కుంభమేళకి. ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తొక్కిసలాట జరిగి ఆ 30 మంది చనిపోయిన విషయంలో, ఆ 30 మంది మా కళ్ళ ముందే చనిపోయాను. అదైతే దారుణం అసలు. ఇక మేము అసలు వీడియోలు కూడా తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఇసుకెత్తరాలంత జనం అంటారు చూసినా. మా లైఫ్లో ఫస్ట్ టైం చూసినా, మళ్ళీ చూడొద్దు అనుకుంటాను. అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్. ఎక్కడికక్కడ తప్పిపోయినాం. దాదాపు 60 కిలోమీటర్స్ నడిచినాం మేము. ఎందుకంటే కారు 25 కిలోమీటర్స్ అవతలనే ఆపోయింది. దాని తర్వాత లోపల 50 కిలోమీటర్స్ ఇంకొక 10 కిలోమీటర్స్ మేము అనవసరంగా తిరిగాం తిప్పి. అసలు చాలామంది చనిపోయినారు. ఆ తొక్కిసలాట దారుణం అసలు సిచ్యువేషన్. ఎట్లా బయటపడ్డాం అక్కడ నుంచి మేము సేఫ్గా అందరం.